ఈరోజు దేవుని వాగ్దానము, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. దేవుడు ఎవరి యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. చూడండి, దేవుడు మనము బహుగా ఫలించాలని ఎంతో కోరుతూ ఉన్నాడు. మనం బహుగా ఫలించాలంటే ఏం చేయాలి? ఎవడైనను నా యందు నిలిచియుండిన ఎడల వాడు బహుగా ఫలించును. అయితే వాడు మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను నేను తీసి పారవేతును. దేవుడు చెప్తున్నాడు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షావళిలో నిలిచియుంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు మీరు నిలిచియుంటేనే గాని మీరు ఫలింపరు. దేవుని యందు నిలిచి లేకుండా, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించకుండా, దేవుని వాక్యానుసారంగా నీ బ్రతుకు మార్చుకోకుండా నీవు ఏమాత్రమో ఫలింపలేవని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎన్ని సంవత్సరాల నుండి నీవు ప్రయత్నించినా, ప్రార్థన చేసినా, మరి దేవుడు నీ యందు నిలిచి లేకపోతే, నీవు దేవుని యందు నిలిచి లేకపోతే నీవు ఎప్పటికీ ఫలింపలేవు. నీవు ఫలించాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియున్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం మనము జీవించాలి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొనిన ఎడల మీరు నా ఆజ్ఞలను గైకొనుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్నాను. మీరు నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమయందు నిలిచియుండుడి. మీరు సంతోషముగా ఉండాలని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని, మీరు బహుగా ఫలించాలని నేనెంతో కోరుతూ ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనము దాసులము కాము, కుమారులము. కాబట్టి మనము మన తండ్రి యందు నిలిచి ఉండాలి. మన తండ్రి చిత్త ప్రకారముగా జీవించాలి. ఈ లోకములో ఉన్న వాటిని తీసి పారవేయాలి. అప్పుడే మనము బహుగా ఫలిస్తాం. దేవుడు నీ యందు నిలిచి ఉండాలంటే నీవు దేవుని ఆజ్ఞలను గైకొనాలి. ఈ లోకములో ఉన్న వాటిని ఏమాత్రమూ ప్రేమించకూడదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ పూర్ణ హృదయంతో నీ దేవునిని ప్రేమించవలెను. కాబట్టి ఈ లోకంలో ఏది కూడా నీవు ప్రేమించకూడదు. అప్పుడే నీవు బహుగా ఫలిస్తావు. మరి దేవుడు చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలెను. నీ పొరుగువారిని నీవు ప్రేమించినప్పుడు నీలో క్రోధము, మదమత్సరము, మరి ఇతరులను నశింపచేయాలని, ఇతరులను పాడు చేయాలని ఉద్దేశం నీలోనికి రాదు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించినప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమించినట్లే. చూడండి, నీ సహోదరులను ప్రేమించలేనివాడు దేవుణ్ణి ప్రేమించలేనివాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనము దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు దేవుడు మనలో నిలిచుండి మనలను బహుగా ఫలింపచేస్తాడు. మీకేది ఇష్టమో అడగండి. దేవుని వాక్యము నీ యందు నిలిచి ఉన్నప్పుడు నీకేది ఇష్టమో అడుగు. ఈ లోకములో సమస్తము నీకు అనుగ్రహింపబడుతుంది. నీవు బహుగా ఫలిస్తావు. నీవు బహుగా ఫలించాలంటే నీలో పనికిరాని తీగలు, అది ఏ పాపమైనను, మరి దేవునికి విరోధముగా ఏది నీ జీవితంలో దాచిపెట్టుకుని ఇంకా నీవు అలాగే జీవిస్తూ ఉన్నావో వాటిని నీవు విడిచిపెట్టాలి. అప్పుడే నీవు బహుగా ఫలిస్తావు. దేవుడు నీ వలన మహిమపరచబడతాడు. నిన్ను చూచిన వారందరూ దేవుని నామాన్ని మహిమపరుస్తారు. చూడండి, దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. కాబట్టి దేవుడు మన వలన మహిమపరచబడతాడు. కాబట్టి మనం ఈ లోకములో ఉన్న వాటిని మన హృదయంలోనికి చేర్చుకొనక, మన హృదయంలో క్రీస్తును మాత్రమే నిలుపుకుని ఆయన వాక్య ప్రకారం జీవిస్తూ, ఆయన ఆజ్ఞానుసారముగా జీవించినప్పుడు మనము బహుగా ఫలిస్తూ దేవుని నామానికి మహిమ తీసుకుని వస్తాము. కాబట్టి మీరు బహుగా ఫలించాలంటే
పనికిరాని తీగలను తీసి పారవేయాలి.